వల్ల అది మాత్రం అవుతుంది. అలాగే మా యూట్యూబర్లు అందరికీ కూడా ఈ సినిమా చూపించే విధంగా ప్రయత్నం చేస్తాను. నాకు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఈ సినిమా పెద్ద హిట్ వాళ్ళని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై దళారి. మూవీ ప్రీ రిలీజ్ కోసం వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా సినిమా వెంకటరెడ్డి పాత్రతో రాజీవ్ కనకల్ గారు, అలాగే శకలక శంకర్ గారు, ఈ సినిమా డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు, నిర్మాత వెంకటరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మేము అంటే సమస్యల మీద మాట్లాడతాం కానీ మరి సినిమా మీద మాకు ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు, అంటే ఎప్పుడు కూడా రాలేదు. మొట్టమొదటిసారిగా మాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా దళారి అని అంటే ఏదో రకంగా బయట మాట్లాడుతుంటారు. వాస్తవానికి దళారి అనేది ఒక మధ్యవర్తిత్వం పాత్ర పోషించేది. నిజంగా గౌరవమైన పాత్ర. ఎవరికి కూడా ఒకరి నుంచి ఒకరికి ఆ పరిచయం లేకుండా ఈ మధ్యవర్తిత్వం ద్వారానే పరిచయాలు పెరిగి ఒక స్నేహం కానీ లేకపోతే ఇంకా రకరకాల మనుషులు కలుసుకునే విధానంగా ఈ దళారి పాత్ర ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం ఒక రెడ్డి అంటే రెడ్డిని నిజంగా రెడ్డి త్యాగం ఎట్లుంటుంది, ధైర్యం ఎట్లుంటుంది, పరిపాలన ఎట్లుంటుంది, రెడ్డి అంటే సేవ చేసే గుణం ఎట్లుంటుంది, ఇంకోలకు అంటే ధైర్యం చెప్పే విధంగా ఏ రకంగా అయితే పాత్ర ఉంటుందో మరి వెంకటరెడ్డి పాత్ర బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి కూడా మేము సంతోషిస్తున్నాం. నిజంగా ఇంతకుముందు సినిమాలలో మేము ఇప్పుడు ఈ 50 ఏళ్ల కాలంలో ప్రతి సినిమాలలో చూసిన విలన్లు గాను, దోపిడీదారులు గాను ఏదేదో రకరకాలుగా చూపిస్తూ అంటే ఎట్లంటే ఒక వాతావరణం అంటే ఈ సమాజానికి దూరం చేసే అటువంటి కుట్రలతోనైతే చూపిస్తున్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం రెడ్డి అంటే నిజంగా త్యాగానికి, మీతో సహాయం చేసడానికి, అవసరం అనుకుంటే మోసం చేసేటోడున్నా అక్కడ పోయి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డాడు కానీ ఇంకొకరిని మోసం చేసే అటువంటి గుణం లేని అటువంటి వాతావరణం ఇవాళ ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నందుకు మీ టీం సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమాను కూడా ప్రతి ఒక్కరు ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి నిజంగా రెడ్ల త్యాగం గొప్పతనం గురించి కూడా మీరు చూసి అందరికి కూడా ఇట్లుంటుంది రెడ్లు అంటే ఇటువంటి వాతావరణం ఉంటుంది. రెడ్లు అంటే నిజంగా ఇలా పరమాత్మ నుంచి ప్రకృతి ఏదైతుందో ఆ ప్రకృతి నుంచి ప్రజలకు మధ్యలో అంటే ఒక భూమిని సారవంతం చేసి ఆ భూమిలో ఇలా రకరకాల పంటలు పెట్టి ఆ పంటలను ప్రజలకు పంచే అటువంటి మనస్తత్వం ఉన్న రెడ్ల అటువంటి ఆలోచన ఉంటుంది. రెడ్లకు అటువంటి ప్రేమ గుణం ఉంటుంది. అదే ఇవాళ మధ్యవర్తిత్వం అంటే ప్రకృతికి ప్రజలకున్న ఈ సంబంధమే మధ్యవర్తిత్వం అని చెప్పేసి మేము భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ దళారి సినిమా మూవీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచిగా అనిపించింది. అన్నదమ్ముల పాట రేరుగా ఉంటుంది. అన్న చెల్లెల పాటలు చాలా ఉంటాయి, అన్నదమ్ముల పాట అయితే రేరుగా ఉంటుంది. ఈ పాట బాగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దళారి సినిమా సూపర్ హిట్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారికి, అదే నిర్మాత వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు నిజంగా ఎప్పుడే వచ్చిన నేను కొద్దిసేపు చూసిన సినిమా చాలామంది స్టేజ్ల మీద మాట్లాడుతారు చిన్న సినిమాల్ని ఆదరించాలని. కానీ ఈ గొప్ప సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ మళ్ళొకసారి స్టేజ్ మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు చాలా రావాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా ప్రపంచం మొత్తం తెలుస్తూ ఉంది తెలుగు వాళ్ళ గొప్పతనం. అంటే ప్రయత్నాలు చేయాలి తప్పనిసరి. ఆ ప్రయత్నంలో వీళ్ళు చేసిన ప్రయత్నం గొప్పదని నేను సభాముఖంగా చెప్తా ఉన్నా. ఇక ఈ సినిమా నటీనటులకి మరి సాంకేతిక నిపుణులందరికీ కూడా మంచి సినిమా కావాలని చాలామంది ఆదరించి ఈ సినిమా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, శ్రీనివాస్
చాలా సినిమాలు అవకాశం రావాలని, వాళ్ళు 24 క్రాఫ్ట్లు అందరికి కూడా అవకాశాలు ఇచ్చి ఇంకా ఈ సినిమాలు చాలా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తలారి మూవీ డైరెక్టర్ గోపాలన్న గారికి, వెంకరెడ్డి గారికి, అదేవిధంగా ప్రొడక్షన్ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. నేను ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే 2 టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు సొసైటీలో. ఏంటి అంటే, ఒకటి మనం సినిమా ఇండస్ట్రీలో మన ప్రొఫెషనల్గా యాక్టింగ్ చేస్తుంటాం. అదర్ వాళ్ళు ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ అవసరాల కోసం యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, మనం మన ప్రొఫెషన్లో యాక్టింగ్ చేస్తున్నప్పుడు అది ఎంత పెయిన్ ఉంటుంది అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అనుకునేవాడిని, నేను యూకే రిటర్న్ చాలా సినిమాలలో చూస్తూ ఉండేవాడిని. ఏమనుకునే వాళ్ళం అంటే, సినిమా అంటే చాలా ఈజీ, ఈ డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులకు కానీ ల్యాక్స్లో పేమెంట్స్, క్రోడ్స్లో పేమెంట్స్ ఉంటాయి, వీళ్ళకి ఎందుకు ఇంత పేమెంట్స్ ఇస్తారు అనేవాళ్ళు. ఒక 1.5 year బ్యాక్ నా కంపెనీలో నేను ఒక యాడ్ చేయడానికి కెమెరా ముందుకు వెళ్తే అది ఎంత ఇబ్బందో నాకు అర్థమైంది. ఆ పెయిన్ ఎలాంటిదో నాకు తెలుసు, ఎంత హార్డ్ వర్క్ చేయాలో తెలుసు. కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి. టీం అందరూ కూడా సినిమా సక్సెస్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈ తలారి సినిమా దర్శకులకు, నిర్మాతలకు, అలాగే హీరో హీరోయిన్లకి, యొక్క యూనిట్ బృందానికి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా రెడ్డి యొక్క గొప్పతనాన్ని, రెడ్డి యొక్క ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని, గుణగణాన్ని, పల్లెల్లో గ్రామాల్లో వాళ్ళు ఉన్నటువంటి అన్ని వర్గాలతోని, బడుగు బలహీన వర్గాలతోని వాళ్ళు సేవ చేసే గుణం కావచ్చు, వాళ్ళు ఆదరించే పద్ధతి కావచ్చు, ఈ సినిమాల్లో కట్టుకట్టినట్టుగా చూపించడం జరిగింది. ఇందాక ఏదైతే అన్నదమ్ముల గురించి సాంగ్ ఏదైతే పెట్టినారో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా కూడా 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఈ డైరెక్టర్లు కావచ్చు, నిర్మాత కావచ్చు, ఇటువంటి సినిమాలు తీస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఈ చిన్న సినిమాల్ని మనమందరం కూడా చూసి ఆదరించి వారికి అండగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తలారి సినిమా తీసినటువంటి సోదరుడు డైరెక్టర్ గారు, అలాగే నిర్మాత గారు పూర్తి స్థాయిలో టెక్నికల్గా కానీ యాక్షన్లో కానీ అన్ని రకాల కష్టపడి ఈ మూవీ తీసిన అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా నేను ట్రయల్ చూడలేదు, ఇప్పుడే చూశాను. కాకపోతే ఏంటంటే, ఈ ట్రయల్ చూసినట్టు మిత్రులు చెప్పేవాళ్ళు అన్నమాట. ఒక రెడ్డి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమని, 10 మంది కోసం తను ఏం చేస్తాడనేది గ్రామాలలో అందరికీ తెలుసు. కానీ మూవీ ద్వారా ఏదైతే మన గ్రామాలలో చూస్తున్నటువంటి ఏదైతే ఉందో కళ్ళకు కట్టినట్టు చూపెట్టినారు. అందులో రాజు కనకాల గారు, ఆయనకి రెడ్డి ఉత్తసం అట్లా ఫోటో చూస్తేనే కనబడుతుంది. ఎందుకంటే రెడ్డి రాజులు అప్పుడు వాళ్ళ భీకరమైనటువంటి రూపం అది బ్రహ్మాండంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఒక పాట వేసారు అన్నదమ్ములది. సోదరులు చెప్పినట్టు అన్న చెల్లెల అనుబంధం, బలగంలో మొత్తం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పాట. ఇక్కడ కరెక్ట్ 1 year అయితే మా బ్రదర్ చనిపోయి పాటలో చూసిన బ్రదర్ అంటున్నాడు, మా అన్న జోలికి వస్తే ఐఎమ్ సారీ, మా తమ్ముడు అంటే నాకు బాగా ఇష్టం, బాగా ప్రేమ, పర్మిషన్ తీసుకొని మాట్లాడతాను. అన్న నేను మాట్లాడతాను, నాకు ఎందుకన్నా బాధ ఉంది మా తమ్ముడు ఎలాంటి వాడనేది. వాస్తవం నా కళ్ళకి నీళ్లు రావు,
నేను ఏడవను కూడా, అంత ధైర్యం ఉంటుంది. ఆ పాట రెండోసారి వేసినప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆ ట్రయల్ వేసినప్పుడు కూడా ఎవరు రా మా అన్న జోలికి వస్తే, ఎందుకంటే మా నాన్న చనిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. నా తమ్ముడు నాకు ఒక అన్నలాగా ఉన్నాడు వాడు. ఎందుకంటే నేను గొడవలకి ఎక్కువ ఓపేది, ఏదైనా అన్యాయం జరుగుతుంటే వాడు ఊరుకోకపోతుండే, మనకు అవసరం లేదురా అంటే ఊరుకోకపోతుండే. అట్లాంటిది ఆ సన్నివేశం అనేది నిజంగా నాకు చాలా బాధ వేసింది. నాకు తమ్ముడు గుర్తొచ్చిండు, అందుకే డైరెక్టర్ గారిని పర్మిషన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. సినిమా చూస్తే ఎట్లా ఉంటుందో నాకే తెలియదు, బ్రహ్మాండంగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ కావాలి. మొత్తం ఖచ్చితంగా మా రెడ్డి బాంధవులందరూ కూడా ఈ సినిమా చూడాలి, మీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా చూడాలని చెప్పేసి అందరికీ చాటి చెప్తాం. మిగతా ఏదైతే మిత్రుల గ్రూపులలో కావచ్చు, ఇంకా ఇతరత్ర ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి, ఒక మంచి మెసేజ్ ఉండని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ సినిమా 365 రోజులు బ్రహ్మాండంగా నడిచి సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ గలారీ పాటలు రాజీవ్ కనకల్ గారి పాట చూస్తే నాకు ఒక మా అన్న గుర్తొచ్చాడు. అతనికి 2 కళ్ళు లేవు. అన్నదమ్ములు అంటే ఇప్పుడు ఆ పాట రాసిన సుధాకర్ అశోక్ తేజ వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక తమ్ముడు రాకపోయే వరకు అన్న ఎంత బాధపడతాడు, అన్న లేకపోయే వరకు తమ్ముడు ఎంత బాధపడతాడు అనే విషయం నాకు ఇప్పుడు చాలా గుర్తొచ్చింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసుకొని జీవించే వాళ్ళము, రైతులే నేను కూడా. కానీ పొలం దగ్గర పోయినా, బయట రాజకీయాలలో తిరిగినా, ఏ టైంకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసుకుంటూ కూర్చొని నేను వచ్చిన తర్వాత గేట్ తీసి ఇంట్లో నిద్రపోయేవాడు తప్ప అతని ప్రేమ లక్షలు పెట్టుకొనుకున్నా వచ్చేది కాదు. పేరుకు కళ్ళు లేవనేదే కానీ ప్రేమ ఆప్యాయతల్లో అతనికి చాలా మనం డబ్బులు పెట్టుకొనుకున్నా రాదు. రైతు, కిసాన్ అంటే రైతు పండించిన పంటనే దేశం మొత్తం ఇలా ఒక ఇంత పట్టణాలలో కూడా ఈ భోజనం దొరుకుతుందంటే ఎంతో కష్టపడి ఖర్చే పాము తెలియదు, ఖర్చే పురుగు తెలియదు, తెల్లవారుల పొద్దుగులు పంట పండించి ఈ అన్నదాత ఈ దేశానికి పంటలు పండిస్తున్నాడంటే మామూలు కాదు. నేను కూడా ఒక రైతుగా జీవిస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే తెల్లారి అనే పదం చాలా విలువైన పదం. ఇవాళ ఎన్నో కోట్లలో కూడా లోకాదారులకు పెట్టి ఈ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిని పెట్టి పరిష్కారాలు చేస్తున్నారంటే తెల్లారి కాదు, మధ్యవర్తి చాలా గొప్ప పదం. ఒక మ్యారేజ్ కుదియాలన్నా, ఒక పంచాయతీ పరిష్కారం చేయాలన్నా, గ్రామాలలో ఏ రెడ్డి ఉన్నా అరే ఆ మధ్యవర్తిని పోయి ఆ అబ్బాయిని పిలుచుకురారా, అతను ఏదో ఇదేంటంటే ఈ పరిష్కారం చేయడానికి కూడా ఓ మధ్యవర్తి కావాల్సిన చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఈ దళారి రైతు అనేది ప్రతి గ్రామంలో ఉండి ఎంతో మందికి సేవ చేస్తూ పంట పండిస్తూ అతనికి ఏదైనా పంట నష్టం జరిగినా కూడా సలహాలు చేస్తూ ఇస్తున్నాడంటే గ్రామాల్లో ఉన్న రెడ్డిలు చాలా ఇది ఈ మూవీ 320 రోజులు నడిచి ఈ గోపాల్ రెడ్డి గారిని కానీ వెంకటరెడ్డి గారిని కానీ ప్రజలు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సొంత విషయం చెప్పినందుకు మీరు అందరూ అన్యాయంగా భావించవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండి, దళారి సినిమా మొన్న ట్రైలర్కి వచ్చి చూసానండి నేను, చాలా బాగుంది. అలాగే వెంకటరెడ్డి గారు, మన రాజీవ్ కనకాల్ గారు కానీ, శకల శంకర్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా బాగా ఆడాలని మా టీం జీవనది అండి, చాలా మంది ఉంటారు. మేము ప్రత్యేకంగా లేడీస్ ఏ ఉంటామండి, మేమందరం వెళ్ళి చూస్తాం. చాలా బాగా ఆడుతుంది. ఆల్ ది బెస్ట్. హలో, ముందుగా గోపాల్ హలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్నేహితులు గోపాల్ అన్న గారికి, వెంకటరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా పిలిచినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన రాజీవ్ కనకల్ గారు,
శకల శంకర్ గారికి నమస్కారం. దళారి ఈ ఒక పదం వింటే ముందు నెగిటివిటీ. ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి రైతు, రెండు సినిమా. ఈ రెండు ఆశావాహులు చేసే పని. అంటే వర్షం మీద ఆధారపడి వాళ్ళ విత్తనాలు అయితే వీళ్ళేమో జనాలు సినిమా చూస్తారా చూడరా తెలియకుండా కూడా సినిమా అంటే అంతే కష్టం, ఇద్దరు పడే కష్టం అదే. అలాగే హలో, ఈరోజు మీ అందరికీ దళారీకి ఇన్ని రోజులు ఉన్న ఒక పదాన్ని అంటే నెగిటివ్ పదాన్ని ఈ సినిమా ద్వారా ఆ దళారీ అనే పదానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చిన ముందు డైరెక్టర్ గారికి నేను ఎందుకంటే కొంచెం సినిమా అవుట్లైన్ చూశాను, నాకు అది బాగా నచ్చింది. అదొకటి. అన్నదమ్ములుగా ఇదొక అంటే సెంటిమెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సెంటిమెంట్ వల్ల వచ్చే ఒక పదం అని కాదు. ప్రతిదీ చూస్తేనే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనది మనకు లోపల ఉండాలి. అదొక్కటి ప్రతి ఒక్కరు ఈ సినిమా ద్వారా కూడా నేర్చుకుంటారని ఆలోచిస్తూ జై హింద్. ప్రసాద్ గారు, రచ్చు రవి గారు, RX100 లక్ష్మణ్ గారు, కృష్ణేశ్వరరావు గారు, సురేష్ కొండెట్టి గారు, ఇలా ఇంకెంతో మంది ఆర్టిస్టులతోటి అలానే సాంకేతిక విలువలతో రూపొందిన చిత్రం తలారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీడియా వారందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్ అండి. ఈ December 15th దలారి మూవీ మన ముందుకు రాబోతోంది. అండ్ ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ట్రైలర్ ని మరొకసారి వాచ్ చేద్దామండి ఆన్ ద స్క్రీన్. తర్వాత మనం చూడబోతున్న రాజీవ్ కనకాల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. అండ్ మూవీ నిర్మాత వెంకటరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. అఫ్కోర్స్ మనకి డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు వేదిక మీదే ఉన్నారు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఒక కొత్త అవతార్, ఒక కొత్త క్యారెక్టర్ లో మనం ఈ మూవీలో వారిని చూడబోతున్నాము. సో లెట్ మీ వెల్కమ్ శకలక శంకర్ గారు ఆన్ ద స్టేజ్. రారా రే రాజ్యం నీదేరా అనే సాంగ్ ని ఇప్పుడు లాంచ్ చేయవలసిందిగా రాజీవ్ కనకాల గారిని కోరుతున్నాను. సూపర్ గా ఫంటాస్టిక్ గా ఉంటాయని ఐఎమ్ ష్యూర్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా అదే కొత్తదనం ఫీల్ అవుతారు. ఆల్రెడీ ట్రైలర్ చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, బట్ మూవీలో డెఫినెట్లీ చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అండ్ ఇయర్స్ ఆఫ్టర్ దిస్ సాంగ్ ఇప్పుడు మరొకసారి ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారిని అండ్ అలానే డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఇప్పుడు మన దళారి మూవీ నిర్మాత వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. మా ఆహ్వానాన్ని మన్నించి మా గురించి అన్ని డిస్టికుల నుంచి మా రెడ్డి సంఘం అధ్యక్షులందరికీ వచ్చిన ఆశీర్వాదానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. ప్రతి ఒక్కరికి అన్ని డిస్టికులల్లో మా వాళ్ళందరూ థియేటర్ నింపడానికి రెడీ ఉన్నాం. రేపు మాకు ఇచ్చే థియేటర్లు కాకుండా కూడా ఇంకా థియేటర్లు పెరుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఒక 80 థియేటర్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. మా నాగలింగం బాపు శ్రీయేశ్వర వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. మొన్న కొంచెం బాధ ఉండే, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మా రాజు అన్న, శంకర్ అన్న మా మాటను మన్నించి వాళ్ళు 15 నిమిషాలు ఉండిపోతా అని చెప్పిన రాజు అన్న మా గురించి 1 అవర్ కూర్చున్నారు. వారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ఎంతోమంది చాలామంది వచ్చారు, నాకు 50 మంది వచ్చారు. ఆ లెవెల్ నాకు తెలియదు, కానీ నా మీద డైరెక్టర్ మీద అభిమానం కొద్దీ వచ్చారు. వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు.
చూడండి, సినిమా 100% కోరుతున్నాను. సెంటర్ అందరికీ నమస్కారం. అన్ని డిస్ట్రిక్టుల నుంచి రావడం జరిగింది. వాళ్ళకి నాకు సపోర్ట్ ఉంది. వాళ్ళు నా గురించి ఏదైనా చేసిన సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడింది మీరు అందరు చూసారు. ఖచ్చితంగా మేము రేపు రిలీజ్ చేసిపోయే థియేటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. మంచి సాంకేతిక విలువలతోని మా రాజీవ్ అన్న, శంకర్ అన్న వీళ్ళిద్దరు సరిపోతుంది సినిమాలు. అలాగే శ్రీతేజ్ గారు కూడా బాగా చేశారు. అందరు యాక్టర్సే మినిమం ఒక 40 మంది నటులు మా సినిమాలో చేయడం జరిగింది. రేపు రిలీజ్ చేయబోయే 9 సినిమాలల్లా 40 మంది ఆర్టిస్టులు ఉన్నారో లేదో చూడండి, మీకు రేపు ఎట్లుంటుందో. అందరికి మీడియా మొత్తంలో చెప్తున్నా, దళారి అనే టైటిల్ గొప్ప టైటిల్. ఇది ఎంత పెద్ద టైటిల్ అంటే, ఈ టైటిల్ మాకు ఎందుకు దొరకలేదని చాలా మంది బాధపడ్డోళ్ళు ఉన్నారు. ఈ టైటిల్ గురించి నాకు డబ్బులు ఇచ్చి టైటిల్ నాకు ఇవ్వని అడిగిన వాళ్ళు ఉన్నారు. అది మా టైటిల్. మా రాజీవ్ అన్న, శంకర్ అన్న మోసారు సినిమా. ఇప్పుడు మీరు చూసారు కదా, 2 సాంగులు చూసారు, ట్రైలర్ చూసారు. పాపం పెద్ద మనుషులు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఒక పాటకే కన్నీళ్ళు పెట్టుకుంటే మరి సినిమా చూస్తే మేము ఏ రేంజ్ ఉంటాం మాకే తెలుస్తలేదు. దళారి 1 మీరు చూసేది. నెక్స్ట్ దళారి 2 ఉంటుంది. KGF, ఒక బాహుబలి, ఒక RRR, ఇవన్నీ ఎట్లుండే దాన్ని మించి ఉంటుందన్న. అంటే సినిమా ప్యాషన్ మీద వచ్చినా కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరి వర్క్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. మా సాంగుల్నే ఉంది, పైనుంచి ఎవడు దిగిరాడు, మన నుంచే మనం ఎదగాలి. పైనుంచి ఎవడు గొప్పడై దిగిరాడు, మన నుంచి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ సాంగ్లో పెట్టినా నేను. ఇది ఆలోచించి పెట్టింది, అనుకోకుండా పెట్టింది కాదు. మీడియా మిత్రులందరికీ నా యొక్క విన్నపం, మామూలుగా చేసేసిన ఈ సినిమా ప్రమోషన్ మొదటి నుంచి ఒక రెండు సార్లు మాత్రమే నేను మీడియాను పిలిచిన. మీరందరూ దీన్ని కవరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి మీరే ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నా. మా రాజీవ్ అన్న 1 hour టైం ఇచ్చారు నాకు, దానికి సంతోషం. మా శంకర్ అన్న నిన్న సాయంత్రం వచ్చి 12 గంటల దాకా నా దగ్గర ఉండి ధైర్యం చెప్పి, అన్న సూపర్ హిట్ అవుతుంది సినిమా, నేనున్నా, ఎక్కడికంటే అక్కడికి పోదాం. ఆంధ్రాలో నేను అందరు డిస్ట్రిబ్యూటర్లకు చెప్పిన, మస్తు ఉంటుంది అన్న, నువ్వు బాధపడకు, నేను అన్నిటికీ సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న, శంకర్ అన్న. మరియు నేను చెప్పడానికి ఏం లేదు, చాలా సమయం ఇప్పుడు ఎప్పటిదాకా చాలా మంది మాట్లాడారు. వాళ్ళ విలువైన టైం కూడా ఖరాబ్ కాదు. దళారి 2తోని బాక్స్ బద్దలే. దళారి 1 అనేది మీరు రేపు చూసి చెప్తారు. ఇక నేను చెప్పదు మాట్లాడాలి, ఖచ్చితంగా ఇట్టే. థ్యాంక్ యూ. నా మనుషులు ప్రసాద్, పవన్, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతిరోజు మా డైరెక్టర్ ముందుకు రావాలి, ముందుకు తీసుకెళ్తాం అని చెప్పేసి నాతో మొదటి నుంచి చివరి దాకా ప్రోత్సహిస్తున్నటువంటి నా టీం సభ్యుల క్రెడిట్ ఇదంతా. నేను ముందరికి పోవడానికి వాళ్ళే నా ధైర్యం, వాళ్ళే నాకు ఈ యొక్క పనికి అన్నిటి ముందు తీసుకెళ్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ గణపతి, సిద్ధు, భవ్య, వీళ్ళంతా నా అసోసియేట్స్, నరసింహ, ప్రసాద్, రాజశేఖర్ అన్న, రాజా. ఇంకా మా కో డైరెక్టర్ రాలేదు, కో డైరెక్టర్ గారికి. మరియు ఇంతకుముందు మనం సాంగ్ రిలీజ్ చేసినాము, దానిలో హరిగౌర గారు మ్యూజిక్ అందించారు. దాన్ని సురేష్ ఉపాధ్యాయ గారు దాన్ని లిరిక్స్ అందించారు. సారీ క్షమించాలి, సురేష్ ఉపాధ్యాయ గారు లిరిక్స్ రాశారు, హరిగౌర గారు మ్యూజిక్ అందించారు. దాన్ని రాజుపైడ మంచి కొరియోగ్రఫీ చేసిండు. థ్యాంక్ యూ మిత్రమా, చాలా అద్భుతం. ఎక్కడున్నాడు రాజుపేట ఉంటే రాజుపేట కూడా నాకు పక్కకి రావాలి.
థ్యాంక్ యూ రాజు పైడ అండ్ టీమ్ అండ్ ఈ సాంగ్లు ఈ సినిమాను అద్భుతంగా చేసిన టెక్నీషియన్స్ అందరు సీనియర్ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరున ఈ వేదిక నుంచి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా శ్రమ అనేది నేను మొదలుపెట్టిన పెన్ను నుంచి వెళ్ళి రాసిన చివరి దాకా అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మర్చిపోకున్న వెన్నుండి నడిపించిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన ఓపెనింగ్ లోనే అమ్మాయి చాలా చక్కగా అభినయం చేసింది. ఆ అమ్మాయి కూడా భవిష్యత్తు ఉండాలని మాకు ప్రారంభం చేసింది. వారికి కూడా నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సిరాజ్ అండ్ టీమ్ వాళ్ళకు కూడా నాకు దగ్గరుండి నడిపించినటువంటి సలీం బాయ్ అండ్ టిఎన్ రాజన్న అండ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ పరిచయం చేశారు. అందరికీ మా లైన్ ప్రొడ్యూసర్ అనిల్ వెల్కమ్. ఎక్కడున్నాడో వేదిక వెనక్కి రావాల్సింది. థ్యాంక్ యూ అనిల్. చాలా ప్రోత్సహించి వెనక్కి బావా నేనున్నా లైన్ ప్రొడ్యూసర్ కానీ ప్రోత్సహించారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ అన్నిటికీ కర్త కర్మ క్రియ అయినటువంటి ఎడవెల్లి వెంకటరెడ్డి గారు వారు ఇంతకుముందే ధైర్యం చెప్పిర్రు నేను దళారి 2 తీస్తున్నాను. దానికి సంతోషంగా ఒకసారి చెప్పట్లు మా యొక్క ఎందుకంటే ఒక సినిమా పూర్తయినా కానీ వేదిక నుంచి వెళ్ళి 2వ సినిమా కూడా అనౌన్స్ చేసిర్రు దళారి 2. ఎందుకంటే మేము దళారి 2కు మేము లాస్ట్ అసలు దళారీలు మీరా నేనా ఈ సినిమాలో మేము కథ స్టార్ట్ చేసినప్పుడు రెడ్డి అనేటోళ్ళ యొక్క గుణాన్ని వాళ్ళ సోల్ను మేము తీసుకొచ్చినాం. అంటే ఆ కథను అర్థం చేసుకోవడానికి మేము ఈ సినిమాని తీసి 2వ సినిమాగా మేము ముందర తీసుకొస్తున్నాం. అంటే తీసుకురావడానికి రీజన్ కూడా ఆ సినిమాలో చూస్తే కనిపిస్తుంది 100%. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మీరు ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి 2వ సినిమా మన చాప్టర్ 2ను కూడా అనౌన్స్ చేశారు. నేను వద్దులే అన్న అనౌన్స్ చేయడం కానీ వారు అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ. ఇది కూడా నాకు మళ్ళీ ఒక పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా ఈ సినిమాకు అందించిన జూనియర్ ఆర్టిస్టుల కాంచెలి ప్రతి టెక్నీషియన్ బాగా సపోర్ట్ చేసిర్రు. అందుకోసమే ఈ సినిమా అంతా అద్భుతంగా తయారైంది. శంకర్ హీరో గారు ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఒక కుర్రకారు నుంచి వెళ్ళి పెద్దవాడి దాకా ప్రతి క్షణం అంటే 25 ఏళ్ళ నుంచి ఒక కాలేజ్ బాయ్ గా చూపించా ఈ సినిమాలో, ఒక మధ్య మనిషిగా చూపించాను, ఒక పెద్ద మనిషిగా చూపించిన. అంటే 3 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ లో చూపించిన. దానికోసం ఎంతో శ్రమించాడు. తన కోసం తను వర్కౌట్ చేసిండు. నాకు ఇలా ఉండాలన్నా అంటే తను నా కోసం టైం ఇచ్చిండు. అన్న ఇప్పటి వరకు నేను ఏ మీడియా ముందుకు పోయి మాట్లాడదాం అన్నా నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదన్నా, అసలైన ప్లాట్ఫామ్ నువ్వు ఇచ్చావన్నా, ఇవాళ మాట్లాడతా చూడన్నా నీకోసం నేను వస్తున్నా అని చెప్పి వచ్చాడు. థ్యాంక్ యూ శంకర్ అన్న. థ్యాంక్ యూ లవ్ యూ అన్న. నీకోసం వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానా. ఇలా గర్వపడుతున్నా. నేను ఇండస్ట్రీ కూడా గర్వపడుతుంది. ఎందుకంటే నీకు తగ్గ సినిమా నేను తీసుకొస్తున్నా కాబట్టి అదే గర్వంగా అంత పెద్ద గొప్ప అవకాశాన్ని కూడా నాకు తీసుకొచ్చారన్న. థ్యాంక్ యూ లవ్ యూ శంకర్ అన్న. మా శంకర్ అన్న నవ్వుకు ఆనందానికి నాకు అవధులేదు. ఎందుకంటే నా నవ్వులో నా నోరు తడబడుతుంది కానీ మాట తడబడుతుంది కానీ మనసులో ఉన్న భావం తడబడట్లే. అది పర్ఫెక్ట్. ఇదంతా. మళ్ళీ 2వది ఏంటంటే రాజు అన్న ఈ సినిమా నిలబెట్టేశాడు. ఒక అన్న పాత్రలో సొసైటీలో చూసినటువంటి ఏ అన్న ఏ తమ్ముడు వాళ్ళిద్దరు క్యారెక్టర్లను చూస్తే అయ్యో మేము కదా నిజమైన అన్నదమ్ములం, మా లెక్కన వాళ్ళు చూసిర్రు కదా, వాళ్ళ లెక్కన వాళ్ళు చేసిర్రు కదా అని చెప్పేసి పరగా ప్రవేశం చేసుకునే సినిమా మన సినిమా. రాజు అన్న థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా మొత్తం అన్న దగ్గరుండి మోసిండు, దగ్గరుండి కనిపిస్తాడు. ఈ సినిమాలో అన్ని సినిమాలలో రాజు అన్న పేరు మన సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు. అసలు తెలుగు ఇండస్ట్రీలో